మన ఆడబిడ్డల కోసం మన స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు మరుగుదొడ్లు కట్టించే కాడ మరుగుదొడ్ల పైసలు కూడా ఎత్తుకపోయి తిన్నారు. మనోళ్ళ పయకాన్ల పైసలు కూడా ఎత్తుకపోయి తిన్నారు కేసీఆర్. నిన్న చూస్తూ ఉన్నారు కదా, ఇట్లొచ్చి బాపో బాపో బాపు అంటారు. ఈ బాపు చేసిన కథ ఈ కింద ఉన్నోని పిల్లనే ఉంటుంది. ఈ 2000 మంది కింద ఎవరైతే కూలీలను పెట్టి ఓ ఓ అనిపించిరో వీళ్ళ పిల్లలే ఇంట్లో ఉన్నది. ఈడ 2014-15లో హై స్కూల్లో బాలికల మరుగుదొడ్ల నిర్మాణం కోసం 1,05,00,000 కేటాయిస్తే అందులో 95 లక్షల రూపాయలు ఎత్తుకపోయారు. ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇక పంచాయతీల ద్వారా పాఠశాలల నిర్వహణ అంటే స్కూళ్ళను ఊడ్చాలి, స్కూళ్ళు పరిశుభ్రంగా ఉండాలి, చెత్త చెదారం అంతా ఉంటుంది. మన ఇల్లు ఒకరోజు ఊడ్చకపోతేనే రెండో రోజు గలీజ్గా ఉంటుంది. అటువంటిది పిల్లలు రోజు వస్తూ ఉంటారు, స్కూల్లో వందలాది మంది పిల్లలు ఉంటారు, చెత్త చెదారం అది ఇది అంతా పడుతూ ఉంటుంది. దాన్ని పారిశుద్ధ్యం చేయాలి. దానికోసం గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాము. గ్రామ పంచాయతీలే ఆ ఊర్లో ఉన్న స్వీపర్లే పోయి దాన్ని ఊడ్చండి అని చెప్పిండు. దానికోసం 4,80,00,000 రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. 4,80,00,000 దానికోసం మేము ఖర్చు చేస్తామని కేసీఆర్ పెట్టి దాంట్లో ఎంత ఖర్చు చేసిండు ఎంత మిగిలించుకుండు ఎరికేనా? 4,13,00,000 రూపాయలు మిగిలించుకుండు కేసీఆర్.